అందులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లిలో బీజేపీ నాయకుడు రమణారెడ్డి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో బీజేపీ మద్దతుతో పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా కూడా పనిచేశారు. 3 రోజుల క్రితం ఆయనకు సంబంధించి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా ఈరోజు ఆయన మృతదేహం లభ్యమైంది. ఇక రమణారెడ్డి ప్రయాణిస్తున్న బ్రెజాక్ కార్ ఎస్ఆర్ఎస్పి కాల్వల పడడంతో ఆయన మృతి చెందారు. ఆయన ఇటీవల క్రిప్టోకరెన్సీతో భారీగా నష్టపోయాడు. 3 రోజులుగా ఆయన కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన కారును ఎస్ఆర్ఎస్పి కాల్వలో గుర్తించి వెలికి తీయగా అందులో రమణారెడ్డి మృతదేహం ఉంది. ప్రమాదవశాత్తు కారు అందులో పడిందా, లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా, లేక తనకు తానేమైనా చేసుకున్నాడనేటువంటి కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయన 18వ తేదీ నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారని, దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఈ ప్రాంతాన్ని దాటి అతను బయటకు వెళ్ళినట్లుగా ఎక్కడా లేదన్నారు. దీంతో ఇదే ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా ఈరోజు ఆ కాలువలో పడిపోయినట్లుగా గుర్తించామని అన్నారు. కారును వెలికి తీయగా రమణ మృతదేహం ఆ కారులోనే లభ్యమైపోయింది. ఆ కారులోనే ఆయన మరణించినటువంటి పరిస్థితి కనిపించింది బయటికి తీసిన తర్వాత. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇన్ని రోజులు మిస్సింగ్ అయ్యాడు, ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకుంటే బయట ఇంకెక్కడైనా ఉండుంటాడనేటువంటి ఒక ఆశతో ఎదురు చూశారు. కానీ ఈరోజు పూర్తిగా అతను డెడ్ బాడీయే బయటపడడంతో అయితే తీవ్ర రోదనకు గురయ్యారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వారందరూ కూడా కుటుంబ సభ్యులు కానీ ఆయన శ్రేయభిలాషులందరూ కూడా ఒక్కసారిగా గుండెల వేసేటువంటి హృదయంతో రోధిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన ఎందుకు చనిపోయాడు, అసలు ఆ కారు అందులో ఎలా పడింది, తనంతట తానే అందులో పడేసుకున్నాడా, లేకుంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగి పడిందా, నైట్ స్లిప్ అయ్యి అందులోకి దూసుకు వెళ్ళిందా, లేకుంటే ఇంకెవరైనా చంపేసి అందులో పడేశారా, ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. అనుమానాస్పద మృతి కాబట్టి దానికి సంబంధించిన దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు. తొందరలోనే ఆ పూర్తి వివరాలు కూడా వెల్లడించనున్నారు.